నా పేరు గోవర్ధన్ రెడ్డి పన్నాల అండి. మేము గచ్చిబౌలి హైదరాబాద్ నుంచి వచ్చాము. మా సొంత ఊరు వచ్చేసి బాలాపూర్, రంగారెడ్డి డిస్టిక్. ఈ అనాథ ఆశ్రయం కూడా చూడడం జరిగింది. సేవ చేస్తున్నారు 600 మందికి. సో అక్కడ వీళ్ళని చూసినాక చాలా మంచిగా అనిపించింది. అంటారు కదా మానవ సేవ మాధవ సేవ అని. సో మానవ సేవ చేస్తే ఆ మాధవునికి సేవ చేసినట్టే. సో ఇక్కడ రావడం వల్ల మాకు తోచింది మేము ఇవ్వగలిగినాము. I am Aryan, and when I first came to this orphanage, I thought it would be completely different than what I imagined. But when I came here, it looked much more organized, and the caretakers are actually taking good care of the orphans here. Hi, my name is Shaurya. I'm studying in 11th grade. When I came here, I saw that gents and ladies each have a floor where special caretakers are there to take care for their special needs. And I saw that on the last floor there's also a hospital which will take care of the orphans. నమస్తే అండి, నేను సుచరిత. ఇక్కడికి వచ్చాక చూసాక అసలు చాలా బాగా సేవ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ 4th ఫ్లోర్లో హాస్పిటల్ ఉందండి. సో ఇక్కడ ఆ రోజు అన్నదానం కూడా జరుగుతుంది. సో మా వంతు సహాయం మేము చేసాము ఈరోజు. నేను కోరుకునేది ఏంటంటే, సో వాళ్ళకి ఇక్కడ వీళ్ళు సేవ చేస్తున్నారు. సో మీరు మీ అంతు సహాయం చేస్తే వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడికి వచ్చి చూశాక తెలుస్తుంది ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. సో మీ వంతు మీరు సహాయం చేయమని నేను కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.